దట్టమైన అడవిలో ఎంత కోసినా ఎదిగే నల్ల తుంగ ఏమిటది? ఆన్సర్ జుట్టు. ముళ్ళను చూసి ముందుకు వస్తారు, జలమును చూసి జారుకుంటారు. ఏమిటది? ఆన్సర్ చెప్పులు. రెక్కలు లేవు గాని ఎగిరే పిట్ట, పిల్లలు పెద్దలు ఆడుకునే పిట్ట. ఏమిటది? ఆన్సర్ గాలిపటం. తోటలోని పచ్చని పాముకు వంటిపైన తెల్లని చారలు. ఏమిటది? ఆన్సర్ పొట్లకాయ. అది ఎంతో మధురం, తిన్నామంటే వదలం, అంత తేలికగా పొందలేం. ఏమిటది? ఆన్సర్ తేనె. నీటిలోనే జననం, బయటికి వస్తే మరణం. తినేవారికి ఇంపు, తినని వారికి యావగింపు. ఏమిటది? ఆన్సర్ చేప. వనాలకు వన్నె తెచ్చే బామలు, అందమైన చీరలు కట్టే జానులు, పిల్లలకు పరుగులు పెంచే తారలు. ఎవరా బామలు? ఆన్సర్ సీతాకోకచిలుకలు. ముక్కు మీద కొమ్ము, ముందుకు వెళితే కుమ్ము, పేరులో ఆయుధం, ఆకారంలో భీకరం. ఏమిటది? ఆన్సర్ ఖడ్గమృగం. కాశ్మీరు లోయలోని మందారం, సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం. ఏమిటది? ఆన్సర్ కుంకుమ పువ్వు. కొండల్లో పుట్టి కోనల్లో నడిచి సముద్రంలో చేరే నెరజాన. ఏమిటది? ఆన్సర్ నది. తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి. ఏమిటది? ఆన్సర్ జాబిల్లి. 3 కాళ్ళ కుర్చీ పైన కూర్చునే మహారాజు. ఏమిటది? ఆన్సర్ కళ్ళజోడు. ముందు బరువులు వెనక బరువులు సమానంగా తూగుతూ సాగుదురు. ఎవరు వారు? ఆన్సర్ కావడి. అందరినీ పైకి పంపుతాడు కానీ యముడు కాదు, మన బరువులు మోస్తాడు కానీ గాడిద కాదు. మరి ఎవరతను? ఆన్సర్ నిచ్చెన. ఏటిలో వెంబలి చెట్టు, ఎంత పీకినా రాదు. ఏమిటది? ఆన్సర్ నాలుక. ఎటు చదివినా ఒకటే కవి. ఏమిటది? ఆన్సర్ వికట కవి.